హాయ్ ఎవ్రీవన్. నేను ఉదయ్ కిరణ్. నా హౌస్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత ఫేస్‌బుక్‌లో పిక్స్ పెట్టానండి. చాలామంది ఆ పిక్స్ చూసిన తర్వాత వచ్చింది. ఒక వీడియో కూడా తీస్తే బావుందని చెప్పేసి అడిగారు. సో, అందుకని ఎంట్రన్స్ నుంచి వీడియో తీస్తున్నాను. పెట్టుతున్నాను. ఇదొచ్చేసరికి కారిడార్. మనం గేట్ తీసుకొని లోపలికొచ్చిన వెంటనే చెప్పులవి పెట్టుకోవడానికి ఈ ప్లేస్ నేను ప్రొవైడ్ చేసుకున్నానండి. 3/4 వచ్చింది ఆ ప్లేస్ మీకు. చూసారు కదా! 3/4 ఆ ప్లేస్. అండ్ ఇది మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నాను ఇది నేను. అండ్ ఈ డోర్ ఇంకా అపియరెన్స్ బావుండడం కోసం ఈ బ్రాస్ హైలైటర్స్ అనేది యూజ్ చేశానండి. ఓన్లీ ప్లెయిన్ డోర్‌లా కాకుండా ఈ బ్రాస్ హైలైటర్స్ వల్ల ఇంకా మంచి లుక్ వచ్చిందని చెప్పొచ్చు. మీకక్కడ కూలర్ కనిపిస్తుంది కదా! కూలర్ ప్లేస్‌లో రెఫ్రిజిరేటర్ వస్తుందండి. అంటే కిచెన్‌లో రెఫ్రిజిరేటర్ ప్లేస్ అక్కడ ప్రొవైడ్ చేశాను. ఇవి వచ్చేసరికి మీకు అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్. డైరెక్ట్‌గా మీకు డెకలమ్‌తో అది చేసిన దానికి ఇంత లుక్ ఉండవు. సో, అందుకని ఈ డోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేశానిక్కడ. సీలింగ్స్ చూస్తే మీకు ఎక్కడ పీఓపీ సీలింగ్ అనేది నేను యూజ్ చేయలేదండి. సీలింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకున్నాను. అలాగే కిచెన్‌లో లైటింగ్ వస్తూ మీకు సీలింగ్ అనమాట అది. బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ ఉంటుంది. ప్లస్ ఏదైతే ఇది ఉందో అక్రిలిక్ షీట్స్ అనమాట. అక్రిలిక్ షీట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో లైటింగ్ ఉంటుంది మీకది. అండ్ ఈ ప్రొఫైల్ డోర్స్ కూడా సెన్సార్ లైట్స్ ఇచ్చుకున్నాను నేను. అంటే లైట్స్ మనం ఈ డోర్ ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అయ్యేలాగా సెన్సార్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తే తెలుస్తుంది కదా! అండ్ చిమ్నీ అండి ఇది. అండ్ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా గ్రానైట్ యూజ్ చేశాను. గెలాక్సీ గ్రానైట్ అది. నెక్స్ట్ వచ్చేసరికి 2 విండోస్ కూడా ప్రొవైడ్ చేశాను నేను కిచెన్‌లో. అండ్ ఇది షింక్. అండ్ ఇవి చూస్తే మీకు మోడ్యులర్ కిచెన్‌లానే ఉంటాయి మీకు యాజ్ ఇట్ ఈస్‌గా. అంటే ఒక మెషినరీ మేడ్‌లానే చేపించుకున్నా. అంటే ఫినిషింగ్ హ్యాండ్‌మేడే గాని ఫినిషింగ్ బెస్ట్ ఫినిషింగ్ అయితే చేశారు మా వాళ్ళు కూడా. కంప్లీట్‌గా మీకు ఆ షెల్ఫ్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా కొంచెం స్పేస్ ఎక్కువొచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఫ్లోర్ కూడా డార్క్ గ్రే ఇది. డార్క్ గ్రే మీద లైట్ గోల్డ్ డిజైన్ అనమాట అది. ఫ్లోరింగ్. టైల్స్ బట్ ఒక ట్రెడిషనల్ లుక్ ఉండేలాగా ప్లస్ మాపు ఎంత ఎక్కువ కిచెన్ అది మనం యూజ్ చేసిన మరకలు అవి కనిపించకుండా ఈ టైప్ ఆఫ్ ఫ్లోర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సోఫా ఇది. సోఫాలో మనం 3 మెంబర్స్ ఫ్రీగా కూర్చోవచ్చండి చక్కగాని. ఇదొచ్చేసరికి టీవీ యూనిట్. టీవీ యూనిట్ పైనొచ్చేసరికి ఒక గ్లాస్‌ది షోకేస్ అనేది ప్రొవైడ్ చేశానిది. అండ్ టీవీ యూనిట్ కింద కూడా బుక్స్ అవి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ పెట్టాను. ఇంకా ఈ పూజా మందిరం అనేది చాలా ఇష్టం నాకు. కొంచెం ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేశానని చెప్పొచ్చు. ఇవి టేక్ డోర్స్ ఇవి. అండ్ ఈ పూజా మందిరం చాలామంది ఇళ్లలో నేను చూసాను. వైట్ కలర్ పూజా మందిరం అనేది చేస్తున్నారు. నేనేంటంటే నాకు ఆ పూజా మందిరం అంటే ఇంకొక టెంపుల్‌కొచ్చిన ఫీలింగ్ కలగాలి అనే ఆలోచనతో బ్యాక్‌గ్రౌండ్ అది మెయిన్ ఆహ్, ఔట్ సైడ్ అంతా కూడా బ్లాక్ స్టోన్ టైప్ ఈ డెకలమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. మీరు పట్టుకొని చూస్తే యాజ్ ఇట్ ఈజ్ స్టోన్‌లా ఉంటదనమాట. దాని మీద పూజా మందిరం పైన ఔట్ సైడ్ ఫినిషింగ్ అంతా కూడా. అంటే మనం ఒక టెంపుల్‌కొస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఆ పూజా మందిరం చూసినప్పుడు కనిపించేలా నేను అది పూజా మందిరం డిజైన్ చేయడం జరిగింది. ఇంకా మీరు చూస్తే స్టెప్స్, వుడెన్ స్టెప్స్ అవి. అంటే కింద ఐరన్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ స్ట్రాంగ్‌గా ఉండడం కోసం కింద ఐరన్ స్ట్రక్చర్, పైన మాత్రం వుడెన్ అనేది నేను ప్రొవైడ్ చేశానండి. లుక్ బావుంటుంది. ప్లస్ ఫీల్ బావుంటుంది. ఆ వుడెన్ మీద మనం నడిచేటప్పుడు. ఇంకా షెల్ఫ్స్ చూసారు కదా! కింద ఈ అల్యూమినియం డోర్స్ పైన కూడా షెల్ఫ్స్ పెట్టాను నేను. అలాగే కింద కూడా కొంచెం స్పేస్ ఉంటే అవి కూడా నేను షెల్ఫ్స్ అవి క్రియేట్ చేశాను. ఇది 22 ఇంచెస్ డెప్త్ అండి లోపల మీకది షెల్ఫ్స్ లోపల. ఆ పళ్ళెం చూసారు కదా! అంటే పెద్ద పెద్దవి కూడా లోపల పెట్టుకోవచ్చు కిచెన్ దాంట్లో మనం షెల్ఫ్స్‌లో. సో, అలా ఎక్కువ స్పేస్ ఉండేలా నేనది అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్ అనేది ఆ క్యాబిన్స్ అనేవి డిజైన్ చేసుకున్నాను. ఇంకా అది వాల్ పేపర్. పీవీసీ వాల్ పేపర్. రెగ్యులర్ వాల్ పేపర్ కాకుండా పీవీసీ వాల్ పేపర్స్ అవి. అండ్ ఇది కూడా స్టోరేజ్. దీంట్లో ఎక్కువ స్టోరేజ్ బాగా హెవీ స్టోరేజ్ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేశాను. ఇదొచ్చేసరికి స్టెప్స్ పక్కన డోర్ పెట్టాను చూసారా? ఈ డోర్ తీస్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో వాష్‌రూమ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో కొంచెం పెద్ద వాష్‌రూమ్ కింద నేను పెట్టుకున్నానిది. ఏదైనా పెద్దయి ఏమైనా వాషింగ్ చేయాలన్నా కూడా ఆ వాష్‌రూమ్‌లో వాష్ చేయాలంటే వాష్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి పర్టిక్యులర్‌గా వాషింగ్ మిషన్ కోసం ఈ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేశాను. మీకక్కడ ప్లస్ బాక్స్ కనిపిస్తుంది కదా! ప్లగ్ పాయింట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు డ్రైన్ వాటర్‌ది కూడా పెట్టుకున్నాను. ఇక్కడ వాషింగ్ మిషన్ ఎగ్జాక్ట్‌లీ సరిపోతుంది లోపల. ఆ డోర్ క్లోజ్ చేస్తే అవేమి కనిపియకుండా మళ్ళీ బయట ఒక డోర్ పెట్టుకున్నాను. 2 డోర్స్ పెట్టాననమాట. లోపల వాష్‌రూమ్‌కి, బయట ఈ వాషింగ్ మిషన్ అయి కూడా కనిపియకుండాని. నెక్స్ట్ ఇది డైనింగ్ అనమాట. కిచెన్‌లో డైనింగ్ ప్లేస్ ఇది.
ముగ్గురైతే ఫ్రీగా కూర్చొని భోజనం చేయొచ్చండి. నాలుగో వ్యక్తి మనం కూర్చునేటట్లే కొంచెం ఆ చైర్ పక్కకు పెట్టుకొని కూర్చుంటే నలుగురు కూర్చోవచ్చు. బట్ ముగ్గురికైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ చైర్స్ కూడా నేనే ఇవి తయారు చేసుకున్నానివి ఒక విధంగాని. మా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఇవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేశాను. అండ్ పీవీసీ వాల్ పేపర్ ప్రత్యేకత ఏంటంటే వాటర్ పడినా మీకేమీ డ్యామేజ్ అవ్వదు. చూసారు కదా! ఇక్కడ కూడా స్టోరేజ్ పెట్టుకున్నాను. అంటే ఆ వాల్ పేపర్‌తో మొత్తం డోర్స్ అవన్నీ కూడా కవర్ చేసుకున్నాను. అంటే పర్టిక్యులర్‌గా డోర్‌లా కనిపియవు మీకు. క్లోజ్ చేస్తే అంటే బయట నుంచి వచ్చి మనం చూసేవాళ్ళకి అదొక డోర్‌లాగా కనిపియదు. ఆ వాల్ పేపర్ డిజైన్ అలా ఉంటుందన్నమాట. చూసారు కదా! అక్కడ కూడా కంప్లీట్‌గా స్టోరేజ్ అనేది నేను ప్రొవైడ్ చేసుకున్నాను. ఆ పైనున్నది అది బీము. బీమ్ ఏదైతే ఉందో 12 ఇంచెస్ బీమ్ ఉంటది డెప్త్. ఆ 12 ఇంచెస్ డెప్త్ కూడా కంప్లీట్‌గా నేను అది స్టోరేజ్ కింద యూజ్ చేసుకున్నాను. ఇది కూడా పీవీసీ వాల్ పేపర్. రైట్ ఒక సిల్వర్ కాంబినేషన్ వాల్ పేపర్, లెఫ్ట్ సైడ్ ఏమో గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో వాల్ పేపర్. ఈ ప్లేస్ ఇది బీమ్ పైననమాట. బీమ్ కింద మనం డోర్స్ పెట్టుకొని షెల్ఫ్స్ చేసాం కదా! అలాగే బీమ్ పైనిది. బీమ్ పైన ఇక్కడ అన్ని ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఆ ప్లేస్‌ని ఉంచాను. నెక్స్ట్ ఈ వుడెన్‌వి కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ కూడా ఒక షెల్ఫ్స్ పెట్టుకోవడానికి ప్లానింగ్ ఉంది. బట్ ఇంకా కంప్లీట్‌గా అవ్వలేదు. అక్కడి వరకు ఇంక చేసి ఆపేసానింకా. నాకు కొంచెం వర్క్స్ అవన్నీ ఉంటాయి హైదరాబాద్‌లో. ఈ పైనుంచి చూస్తే కింద వ్యూ ఇది. స్టెప్స్ కిందకి దిగడానికి ఇగోండి ఇలా ఉంటుంది. ప్లస్ అక్కడ స్టీల్ రైలింగ్ ఇచ్చుకున్నాను సెక్యూరిటీ కోసం. దిగేటప్పుడు గ్రిప్పింగ్ అది కూడా స్టీల్ రైలింగ్ బావుంటుంది. నెక్స్ట్ ఈ విండో తీస్తే మీకు 9-10 టైమ్‌లో మీకు సన్‌లైట్ డైరెక్ట్‌గా సోఫా వరకు వెళ్తుందనమాట మనకి. అక్కడ విండో అందుకని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం బెడ్‌రూమ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్విచ్ బోర్డ్ ఉంటుంది. చూసారు గదా! ఈ స్విచ్ బోర్డు మీరు చూస్తే ఏ స్విచెస్ మీకు గుర్తొస్తే చెప్పండి, కామెంట్ చేయండి. బాగా ఓల్డ్ స్విచెస్ ఇవి. అంటే ఈ బెడ్‌రూమ్ కాన్సెప్ట్ ఏంటంటే ఓల్డ్ ట్రెడిషనల్ బెడ్‌రూమ్ అని చెప్పొచ్చనమాట. నాకు ఇలా పాతకాలం ఏదో బెడ్‌రూమ్‌లా ఉండాలి అని చెప్పి నేను డిజైన్ చేసుకున్నాను దీన్ని. ప్రెజెంట్ మోడర్న్ కాకుండా ఓల్డ్ క్లాసిక్ అని చెప్పొచ్చు ఈ బెడ్‌రూమ్. నెక్స్ట్ అక్కడ విండో, ఆ బెడ్ పక్కన మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక సింగిల్ బెడ్ ఒకటి ప్రొవైడ్ చేశాను. ఆ పక్కనే విండో 6/4 విండో అది. ఈ విండో వలన మంచి వెంటిలేషన్ వస్తుందండి. ఎక్సలెంట్ వెంటిలేషన్ వస్తుంది విండో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక బాల్కనీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. బాల్కనీ లైటింగ్ అది లాంతర్స్ లాగా. అంటే అది చెప్పాను కదా మీకు, నేను ఒక క్లాసిక్ లుక్ ఉండాలని చెప్పేసి కంప్లీట్‌గా అవన్నీ కూడా ఈ బాల్కనీ. నెక్స్ట్ ఇవి కూడా చూసారు కదా మీరు. వీటిని ఏమంటారు, వీటిని మీరు కామెంట్ చేయండి వీటి పేరు. అందులోంచి ఎయిర్ చాలా ప్రెషర్‌తో వస్తదండి దాంట్లో. అవి ప్రొవైడ్ చేయడానికి అదే రీజను. మెయిన్ దాంట్లోంచి వచ్చే ఎయిర్ చాలా ప్రెషర్‌తో వస్తుంది. డైరెక్ట్‌గా వచ్చే ఎయిర్ కన్నా దాంట్లోంచి వచ్చే ఎయిర్ చల్లగా ఒక డిఫరెంట్ మట్టి ఫీల్ వస్తుంది దాంట్లోంచి. అందుకని అవి నేను యూజ్ చేశాను. ఇక్కడ ఫ్లోర్ కూడా మీకు గ్రీన్ కలర్, ఇది కూడా ఒక మీకంటే వీడియోలో అంత పర్టిక్యులర్ తెలుస్తుందో లేదో, ఫ్లోర్ కూడా ఒక గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది చూసారు కదా వార్డ్‌రోబ్ ఇది. బట్టలవి పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేసుకున్నాను ఇది కూడా. బీరువా ఇంక పెట్టకుండా ఇదే కంప్లీట్‌గా బట్టలవన్నీ పెట్టుకోవడానికి ఇది. అండ్ పైన మొత్తం కంప్లీట్‌గా షెల్ఫ్స్ పెట్టుకున్నాను. ఈ షెల్ఫ్స్ ఏంటంటే మనిషి మనం నడిచేటప్పుడు మన హైట్‌కి ఏమాత్రం తగలకుండా 7 ఫీట్ హైట్‌లో ఇవి నేను ప్రొవైడ్ చేశాను షెల్ఫ్స్. మీరు గమనిస్తే ఇది కూడా డెప్త్ ఎక్కువ ఉంటుంది మీకు. 20 ఇంచెస్, 22 ఇంచెస్ డెప్త్ అలా ఉంటుంది మీకు. ఇదంతా కూడా కంప్లీట్‌గా షెల్ఫ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఓన్లీ ఇక్కడ బట్టలు ఇదొక్కటే పెడితే సరిపోదు. ఇంకా చాలా బట్టలుండొచ్చు, ఇంకోటుండొచ్చు. అవన్నీ పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్స్ అన్నది ఇలా యూ షేప్‌లో ప్రొవైడ్ చేశాను. సీలింగ్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. ఇది ఒక క్లాసిక్ సీలింగ్ ఇది. వుడెన్ ఫినిషింగ్ వచ్చేసరికి క్లాసిక్ సీలింగ్ ఇది. నాకు బాగా నచ్చిన, ఈ రూమ్‌లో బాగా నచ్చిన పార్ట్ వచ్చేసరికి సీలింగ్ ఇది. ఇది గమనిస్తే అంటే లైవ్‌లో చూస్తే ఇంకా బావుంది. వీడియోలో మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. అండ్ ఈ బెడ్ చూసారు కదా! రోజ్‌వుడ్ బెడ్ ఇది. ప్యూర్ రోజ్‌వుడ్ అండి. అయితే నేను ఓన్లీ బెడ్‌ది ఫ్రంట్, బ్యాక్ మాత్రమే ఇవి పర్చేస్ చేశాను. హ్యాండ్‌మేడ్ అని చెప్పేసి. రోజ్‌వుడ్ బెడ్ ఇది. అండ్ ఇదొచ్చేసరికి మీకు పైకి అంటే సెకండ్ ఫ్లోర్‌కెళ్ళడానికి స్టెప్స్. ఈ డోరు, నెక్స్ట్ ఈ డోరు చూస్తే 2 డోర్స్ క్లోజ్ చేస్తే మీకు అక్కడ డోర్ ఉన్నట్టు తెలీదు మీకు. ఇదొచ్చేసరికి వాష్‌రూమ్. ఫస్ట్ ఫ్లోర్‌లో వాష్‌రూమ్. గ్రౌండ్ ఫ్లోర్‌లో వాష్‌రూమ్ పెట్టాను. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా వాష్‌రూమ్ పెట్టాను. ప్లస్ సెకండ్ ఫ్లోర్‌లో కూడా వాష్‌రూమ్ ఉంది. సీలింగ్ చెప్పాను కదా! పీఓపీ సీలింగ్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఈ స్కై టైప్ లైటింగ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను వాష్‌రూమ్‌లో. అండ్ ఈ షవర్ చాలా స్పెసిఫిక్ అది. సేమ్ ఇంకా ఆ షవర్‌లో రెయిన్ వస్తున్నట్టే ఉంటుందనమాట. అంటే వర్షంలో మనం స్నానం చేస్తున్నట్టు ఉంటుంది ఆ షవర్. పర్టిక్యులర్‌గా ఆ షవర్. అండ్ ఈ కమోడ్ కూడా బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. అందరూ వైట్ సెలెక్ట్ చేస్తే నేను ఇది బ్లాక్ సెలెక్ట్ చేశాను. ఇవి కూడా బ్రాస్ ఐటెమ్స్ ఇవి. ఇది కూడా బ్లాక్ హ్యాండ్ వాష్‌ది. చూసారు కదా!
కంప్లీట్‌గా ఈ బెడ్‌రూమ్‌లోకి కంప్లీట్‌గా ఈ వాష్‌రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా ఇదే యూజ్ చేస్తాను నేనైతే ఈ వాష్‌రూమ్‌ని. సో, ఇది ఎలా డిజైన్ చేశాను. ఇంకా ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇందులో మీకు గ్లాస్ ప్రొవైడ్ చేసాం. గ్లాస్ డోరు. ఈ డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్, ఈ బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. బట్ ఇంకా కొంత వర్క్స్ ఉన్నాయి. ఇదొచ్చేసరికి చిన్న డెస్క్, ఇదేమో పెద్ద డెస్క్. అండ్ కిందొచ్చేసరికి సీట్ అది చైర్. దాని కింద కొంచెం స్టోరేజ్‌లా యూజ్ చేసుకున్న డోర్స్ పెట్టాను దానికి. కింద వీల్స్ ఉంటాయి బయటికి తీసుకోవడానికది. ఇదొచ్చేసరికి 6x6 కింగ్ సైజ్ బెడ్ ఇది. చూసారు కదా! ఇంకా బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా లైట్ యెల్లో సెలెక్ట్ చేసుకున్నాను. సీలింగ్ చెప్పాను కదా మీకు. సీలింగ్ ఇందులో బాగా నచ్చింది బెడ్‌రూమ్‌లో సీలింగ్ అండి. సో, అందుకే సీలింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఫ్యాన్ కూడా నేను సీలింగ్ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేయలేదు. మీరు గమనిస్తే పైన సీలింగ్ ఫ్యాన్స్ లేవు. కర్టెన్స్ అయితే ఐకియాలో తీసుకున్నాను. బావున్నాయవి చాలా. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. కర్టెన్స్ ఐకియాలో ఉన్నాయి. బెటర్ అని చెప్పొచ్చివి. నెక్స్ట్ బెడ్ పక్కన కూడా చిన్న ఒక షెల్ఫ్ గ్లాస్‌తో క్రియేట్ చేసుకున్నాం మీరు చూస్తే. బ్లాక్ ఉంది చూసారా? అవి బెడ్ పక్కన. అండ్ బెడ్ పక్కన ఆ షెల్ఫ్‌లో మధ్యలో వాటర్ బాటిల్, చార్జర్ అది ప్లేస్ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ అండ్ చిన్న క్లాక్ ఒకటొస్తుందక్కడ. అవన్నీ పెట్టుకోవడానికి రిమోట్స్. ఆ చిన్న స్పేస్ అనమాట అది. పైన మళ్ళీ డోర్, కింద డోర్ ఉంది. ఇవన్నీ బెడ్‌రూమ్‌కి సంబంధించిన మెడిసిన్స్ గాని ఏదైనా మనం పెట్టుకోవడానికి ఆ ప్లేస్ అనేది నేను షెల్ఫ్స్ క్రియేట్ చేశాను. అండ్ లైటింగ్ చూసారు కదా! రెడ్ కలర్ కనిపిస్తుంది మీకు లైటింగ్. అది బెడ్‌రూమ్ లైటింగ్ అని చెప్పొచ్చు. బెడ్ లైట్ అని చెప్పొచ్చు. మల్టీ కలర్ దానిలో మనం ఆహ్, యూ చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా షెల్ఫ్స్ 6 ఫీట్ అబోవ్ 7 ఫీట్ అబోవ్ నేను ఆ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకింకా ఈ డోర్స్ చూసారు కదా! 2 డోర్‌లు క్లోజ్ చేస్తే మీకక్కడ హిడెన్ డోర్స్‌లా అంటే డోర్స్ కనిపియవు కంప్లీట్‌గా. అందుకని ఆ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అలా క్రియేట్ చేసుకున్నాను. పీవీసీ యూజ్ చేసి. ఈ డోరు కంప్లీట్‌గా క్లోజ్ చేస్తే మీకు డోర్స్ ఉన్నట్టు తెలియవనమాట బెడ్‌రూమ్‌లో. అండ్ సీలింగ్ ఫ్యాన్ బదులు నేను ఈ యాంటిక్ ఫ్యాన్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కింద క్లాక్ కూడా యాంటిక్ అది. మోడల్ రోజ్‌వుడ్ కలర్‌లో కాంబినేషన్ అంటే బెడ్‌కి సూట్ అయ్యేలా ఇది. సీలింగ్‌కి ట్రెడిషనల్ లుక్ కోసం ఆ ఫ్యాన్ అనేది యూజ్ చేయడం జరిగింది. లైటింగ్ కూడా దీంట్లో ఎక్కడ డైరెక్ట్ లైట్స్ గాని, ట్యూబ్ లైట్స్ గాని ఏమీ వాడలేదు. చూసారు కదా! ఈ టైప్ ఆఫ్ లైటింగ్ అనేది ఇది కూడా బెడ్ లైట్‌లా యూజ్ చేసుకోవచ్చు. ఇదొక షో పీస్ అని చెప్పొచ్చు. అది కూడా ఒక మీకు క్లాసిక్ లుక్ ఉండేలాగా ఆ లైట్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగిందక్కడ. ఫ్లోర్ కూడా చూసారు కదా! గ్రీన్ కలర్ స్టోన్ అనమాట. స్టోన్ డైరెక్ట్ ఒరిజినల్ స్టోన్‌లా ఉంటుంది. బట్ టైల్సే స్టోన్ ఫినిష్ ఉండేలా అవి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్లోరింగ్. ఇంకా మనం డోర్ తీసుకొని పైకి వెళ్తే థియేటర్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఇది రైలింగ్ చూసారుగా స్టీల్ రైలింగ్. ఇది కూడా వాల్ పేపర్ లెఫ్ట్ సైడ్. మెయిన్ ఏంటంటే ఇవి మనం టచ్ చేసిన వాల్స్ అవి మరకలవి పడకుండా ఈ వాల్ పేపర్ అనేది నేను స్టెప్స్ పక్కనంతా వాల్ పేపర్ మెయింటైన్ చేశాను. ఇది నా కలెక్షన్. నా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ ఈ క్యాసెట్స్ దగ్గర నుంచి నా జర్నీ. సో, ఆ కలెక్షన్ అంతా అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ పోస్టర్‌లో వ్యక్తి చాలామంది తెలిసే ఉండొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ కూడా. ఫ్రేమ్‌ని కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేశానని చెప్పొచ్చు. వెల్కమ్ టు యువర్ పాస్ట్. మీ గతానికి స్వాగతం. థియేటర్ ఎంట్రన్స్‌లో వాల్ పైన ఇవి నేను ప్రొవైడ్ చేశానండి. ఇళయరాజా గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. రెహమాన్ గారు. ఇది స్టెప్స్ దగ్గర ప్లేస్ అనమాట. మనం స్టెప్స్ నుంచి వస్తున్నప్పుడు బయట ఇలా అండ్ ఇది నా థియేటర్ అండి. దీని పేరు 90స్ డెన్ అని పెట్టాను. ఈ థియేటర్ పేరు. ఎందుకంటే 90స్ నుంచి ఆడియో అవన్నీ కూడా బాగా ఇష్టం నాకు. సో, ఆ 90స్ అందుకే 90స్ డెన్ అని పెట్టాను. అప్పటినుంచి మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు. 90స్‌లో వచ్చే మూవీస్ సాంగ్స్ అవి ఆ క్రేజ్ వేరు. ఇప్పుడున్న దానికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నా థియేటర్ ఇది కంప్లీట్‌గా. అదొచ్చేసరికి అది వర్క్ స్పేస్ ఇది. నేను ఏదైనా ఆఫీస్ వర్క్ గాని ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఇది వర్క్ స్పేస్ ఇది. చూసారు కదా! ఆ ప్లేస్ వర్క్ స్పేస్ ఇది నాకు. నెక్స్ట్ మీకు ఇక్కడ విండో ఉంది. ఒకవేళ ఏదైనా వర్క్ చేసుకున్నది కావాలంటే విండో ఓపెన్ చేస్తే మీకు అది వెంటిలేషన్ వస్తుంది. ఆ ప్లేస్ అలా యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లర్ చూసాక పిల్లర్ పక్కన అటు ఇటు స్పేస్‌ని
ఈ విధంగా యూజ్ చేసుకున్నామనమాట. ఇది రిఫ్రిజిరేటర్ ఇది. ఇది బార్ కౌంటర్ ఇది. అండ్ ఇంకా నా కలెక్షన్ క్యాసెట్స్, కార్స్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కార్స్ అన్నా కూడా బాగా ఇష్టం. ఇవి మీకు వీసీఆర్ క్యాసెట్స్ చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వాళ్ళకి వీసీఆర్ ఇవి. వీసీపీ క్యాసెట్స్ అండ్ టేప్ క్యాసెట్స్ అవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డీవీడీస్ ఇవి. నా ఫేవరెట్ మూవీ 'సఖి', 'వర్షం' ఇవన్నీ డీవీడీస్. పైన సమ్ క్లయింట్స్ నాకిచ్చిన గిఫ్ట్స్ అవి బాటిల్స్. కారు ఈ హెడ్‌లైట్ వెలుగుతున్న కారు చాలామంది తెలిసే ఉంటది. కామెంట్ చేయండి. ఇక్కడ ఒక విండో వచ్చింది. థియేటర్‌లో బ్యాక్ సైడ్ ఒక విండో వచ్చింది. ప్లస్ అక్కడ కౌంటర్ పక్కన ఒక విండో, ఫ్రంట్ ఒక విండో వచ్చింది. మొత్తం 3 విండోస్ వచ్చాయి థియేటర్‌లో. ఇంకా మీరిక్కడ చూసుకుంటే ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ పైన మళ్ళీ స్టోరేజ్ పెట్టుకున్నాను ఈ పైన. మీకక్కడ గ్రీన్ కలర్ పైన బ్రౌన్ కనిపిస్తుంది కదా! అది డోర్ అది. పైన చూస్తే గనుక డోరు. ఆ డోర్ ఓపెన్ చేస్తే అందులో స్టోరేజ్. ఈ బిల్డింగ్‌కి సంబంధించిన వాటర్ ట్యాంక్ అందులోనే ఉంది. ఆ స్టోరేజ్‌లోనే. అందులో కొన్ని సైకిల్స్ గానీ, ఇలాంటి టీపాయ్ కూడా ఇక్కడ కిందున్న టీపాయ్ కూడా అందులోనే ఉండేది మొన్నటి వరకు. ఇక్కడొచ్చేసరికి డోర్ తీస్తే ఫస్ట్ మీకు డ్రెస్సింగ్ రూమ్. ఎవరైనా గెస్ట్‌లొస్తే డ్రెస్సింగ్ అది చేంజ్ చేసుకొని ఎవరైనా వస్తే గెస్ట్‌లు అక్కడ ఆ రూమ్‌లో వాళ్ళకి సంబంధించిన బట్టలు అవి పెట్టుకోవడానికి వాటికి ఒక షెల్ఫ్ పెట్టాను. ఇంకా చేయాలి వర్క్ ఇది కొంచెం పెండింగ్ ఉంది. ఇదొచ్చేసరికి వాష్‌రూమ్. థియేటర్‌లో వాష్‌రూమ్ ఇది. కంప్లీట్‌గా 3 ఫ్లోర్‌లకి అంటే గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ కూడా వాష్‌రూమ్స్ అనేది నేను ప్రొవైడ్ చేశానండి. చూస్తే అంటే ఎక్కడ పైనుంచి కింద, కింద నుంచి పైకి రావక్కర్లేదు. ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ వాష్‌రూమ్‌కి వెళ్ళేలా అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సోఫాస్ కూడా ఇంకా వర్క్ పెండింగ్ ఉంది చేయాలి. అండ్ ఇంకా కంప్లీట్‌గా ఈ బిల్డింగ్ చూస్తే టోటల్‌గా నేనే ఇది డిజైన్ చేసుకున్నానండి. కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఇంటీరియర్స్ దగ్గర నుంచి కంప్లీట్‌గా కలర్స్ గాని అన్నీ. అంటే నాకున్న హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అంతా యూజ్ చేసి ప్లస్ ఇప్పటివరకు చాలామంది హౌసెస్ కూడా నేను చూసాను కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే అక్కడ కొన్ని చోట్ల కొన్ని నచ్చినవి అంటే బార్ కౌంటర్ అని చాలామంది థియేటర్స్‌లో అడుగుతున్నారు. నా ఇంటికి కూడా ఎవరైనా వస్తే చూడడానికి బావుంటుంది కదా! అంటే ఇలా చేసుకుంటే బావుంటది కదా! అని చెప్పడం కోసం బార్ కౌంటర్ అనేది డిజైన్ చేశానిక్కడ. నెక్స్ట్ టీపాయ్ అనేది మనం ఏదన్నా ఫుడ్ అలాంటివి ఏం తినాలనుకుంటే ఇలా దాని మీద పెట్టుకోవచ్చు. గ్లాస్ వస్తుంది. ఇంకా గ్లాస్ ఇంకా పెట్టలేదు దాని మీద ప్రెజెంట్. గ్లాస్ వస్తుంది టీపాయ్ మీద. సో, చూసారు కదండీ నా హౌస్ అంతా. నేను మీకు చెప్పాను కదా! స్టార్టింగ్‌లో అంటే మెసేజ్‌లో పెట్టాను. ఎన్ని గ్రౌండ్‌లో ఇవి కావాలి, బెడ్‌రూమ్‌లో ఇవి కావాలి, ప్లస్ నాకు థియేటర్ కావాలని. కంప్లీట్‌గా ఈ 30 స్క్వేర్ యార్డ్స్‌లో ఏదైతే అనుకున్నానో అన్నిటిని నేను రీచ్ అయ్యానండి కంప్లీట్‌గా. సో, సో, నేను హ్యాపీ. ఎవరైనా ఇలా తక్కువ స్పేస్‌లో కట్టుకుంటాను అంటే గనక సలహాలైతే ఇవ్వగలను. బట్ నేను వర్క్ చేయలేను గానీ దీనికి సంబంధించినవేమి. సలహాలైతే మీకు కంపల్సరీ నేను ఇస్తాను. నా సజెషన్స్ ఖచ్చితంగా నేనిస్తాను. ఇంకోటి ఎవరైనా కావాలంటే వచ్చి చూడొచ్చు. నా హౌసు చూడడానికి ఎవరైనా వస్తారని చూడొచ్చు. ఇది కాకినాడ భానుగుడి దగ్గర ఉందండి. ఎవరైనా రావాలంటే రండి తప్పకుండా. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.